సూత్రం చెప్తున్నది ఒక గొప్ప మహాకవి మహావక్త జ్ఞాని కనుక కామాతురాణం నా లజ్జానపై మనం ఎక్కడైనా చూడొచ్చు. కామంతో కడుపు బిసిపోయిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి బహిరంగ ప్లేసులని అవసరం, బహిరంగ ప్రదేశాలు కావద్దు, రూముల్లో కాదు, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఇష్టం శృంగారం చేస్తుంటారు. ఎందుకు? వాళ్ళకి లజ్జ, భయం, సిగ్గు, బిడియం అన్నీ ఏమి ఉండవు, అన్నీ విడిచిపెట్టేస్తుంటారు. ఎందుకు విడిచిపెట్టేస్తారు? ఎవడేమనుకుంటా నాకేం, నా సుఖం నాకు కావాలి, నా సుఖం నాకు కావాలి, ఎవరు ఏమైనా ఎక్కడన్నా పోనీ, ఏమన్నా అనుకోని, బంధువులు బాంధవ్యాలు ఇన్ని ఉన్నాయి, కుల గౌరవము, జాతి గౌరవము, సమాజ గౌరవము, దేశ గౌరవము, ఇన్ని మనసులో పెట్టుకుంటే కూడా పనిచేయడు. చివరకు భగవంతుడు మనం శిక్షిస్తాడనే భయం కూడా లేకుండా, కామాతురణం నలజ్జన భయం, భగవంతుడు ఉన్నాడు, తప్పు చేసి శిక్షిస్తాడు అనే ఆలోచన కూడా ఉండదు. భగవంతుడు ఎక్కడున్నాడు, ఆయన కనబడతాయి కదా కంటికి, ఎడగుళ్ళో విగ్రహ రూపంలో ఉన్నాడు, నాకెందుకు, నేను ఇష్టం వచ్చేట్టు చేస్తాను. అదేవిధంగా జ్ఞానాతురాణం భక్తాతురాణం నా జగతి నా దేహం. భక్తులకు దేహం మీద ప్రేమ ఉండదు. అదేవిధంగా ఈ యొక్క జగతి మీద కూడా వాళ్ళకి భౌతిక విషయాలన్నిటి మీద కూడా ఎటువంటి ఆలోచన ఉండవు. ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే ఆలోచన ఉండదు వాళ్ళకి. కేవలం భగవంతుడి గురించి తెలుసుకోవడానికి వాళ్ళు బ్రతుకుంటారు. భక్తులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని గురించి మాత్రమే ఆలోచిస్తారు, కానీ ఇతర పనికిరాని విషయాల గురించి ఆలోచించరు, పట్టించుకోరు. ఎవరెక్కడన్నా పోని అనే పద్ధతిలో, ఎందుకు వాళ్ళకి కావాల్సిన దైవం భగవంతుడు, భగవంతుడి మీద ప్రేమ, భగవంతుడి మీద అనురాగం, మమత, మమకారం, ప్రియత్వం. ఎందుకు? భగవంతుడు సర్వజ్ఞుడు, భగవంతుడే మన సర్వం సమకూర్చినవాడు. మనకు సర్వము సమకూర్చి మనం మానవులుగా జ్ఞానం ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఉన్నాడంటే అర్థం ఏమి? భగవంతుడి దయ. ప్రతిదీ కూడా భగవంతుడి దయ ఉన్న చోట మానవులు సుఖ సంతోషాలతో ఉంటారు. భగవంతుడు దయ లేని చోట మానవులు అనేక కష్టాలు పడుతుంటారు, అనేక అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అనేక విధాలైనటువంటి చెడు కర్మలు చేసుకుంటూ జీవిస్తూనే ఉంటారు. వాళ్ళకి మంచి చెడుల గురించి అసలు తెలియదు. ఇది మంచి, ఇది చెడు పట్టించుకోరు, వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ పని జరిగిపోవాలి. వాళ్ళ పని జరగాలంటే ఎవరైనా ఏమైనా చేయొచ్చు, ఎవరిని ఏమైనా హింసించవచ్చు, కొట్టచ్చు, చమ్మచ్చు, ఏదైనా చేసేసి నేను మాత్రం గౌరవంగా ఉండాలి. ఎక్కడ వస్తుంది సమాజంలో గౌరవం? 10 మందిలో గౌరవం ఏడ వస్తుంది? మంచిగా ఉంటే గౌరవం వస్తుంది, లేకపోతే గౌరవం ఎందుకు వస్తుంది? అది కదా. అందుకే భక్తాతురాణం నా దేహం నా భౌతికం. దేహాన్ని పట్టించుకోరు, భౌతికాన్ని కూడా పట్టించుకోరు. ఆరోగ్యం చెడిపోయింది, రామకృష్ణ పరమహంస గారు క్యాన్సర్తో బాధపడుతున్నారు, అందరూ క్యాన్సర్ ఇది మీ గొంతులో పుండు, రాచపుండు అని చెప్పారు. ఉంటే ఉంటుంది, అది ఒక మూలబడి ఉంటుంది, పోతుంది. దాన్ని అది చేసుకోవాలి. శరీరంతో పాటు అది వచ్చింది, శరీరం పోతే అది పోతుంది. రావణ మహర్షి కూడా అదే అన్నారు. అంటే భక్తులు అనేవాళ్ళు ఇలా ఉంటారు. దేహాభిమానం ఉండదు వాళ్ళకి, దేహాభిమానం ఉండదు. ఈ భౌతిక ప్రపంచం మీద కూడా అభిమానం ఉండదు. వాళ్ళు ఎంతసేపు సమాజానికి మేలు చేయడం కోసం నీతిలో చెప్తుంటారు, మంచి మాటలు చెప్తుంటారు. అటువంటి వాళ్ళు జ్ఞానులు, దైవాంశ సంభూతులని చెప్పాలి. వారే గొప్ప అవధూతలు కూడా. అదేవిధంగా జ్ఞానాతురాణం జ్ఞానాతురాణం నా శత్రు నా దుఃఖం. జ్ఞానాతురాణం నా శత్రు నా దుఃఖం. శత్రువు లేకపోతే దుఃఖం ఎందుకు ఉంటుంది? అందరూ మంచివాడని పొగుడుతూ అందరూ మంచిగా స్నేహం చేస్తుండేవాడికి పరమజ్ఞాని అయి ఉంటాడు. ఎందుకు? పరమజ్ఞాని ఎప్పుడు కూడా ఎవరిని ద్వేషించడం కానీ, దూషించడం కానీ, వ్యతిరేకించడం కానీ, ఒకరి భావాలను విమర్శించడం కానీ చేయరు. అటువంటి వాళ్ళు జ్ఞానులు అంటారు. ఎవరెట్టి చేసుకుపోయినా తనకు తెలిసి చెప్పి, మనకు సుమర్శ పద్యం ఉంది, ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికా మాటలాడి అన్నిల మనముల్ని నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఇలా ఉంటారు జ్ఞానులు. ఏముంటారు? జ్ఞానుడు శత్రుత్వం ఎందుకు? జ్ఞాని కాబట్టి. అతను జ్ఞాని కాబట్టి శత్రుత్వం కోరడు. ఎందుకు? శత్రు మిత్రులు ఎవరిని ఇంత కూడా కట్టకట్టుకొని పోయేవాళ్ళే. కనుక ఈ కొద్ది మజిలీలో, ఈ చిన్న ప్రయాణంలో ఒక శత్రువుని పెట్టుకోవడం దేనికి? వాడు చేసేదానికంతా కూడా మనం బాధపడడం దేనికి? వాడిని బాధ పెట్టడం దేనికి? ఇవన్నీ దేనికి అనుకొని వాళ్ళు శత్రువులు లేకుండానే చూసుకుంటారు. వీలైనంతవరకు ఎవరు శత్రుత్వమే పెట్టుకోరు, అసలు జోలికే పోరు. శత్రువులు లేనప్పుడు భయం దేనికి?
భయం ఉండదు వాళ్ళకి. సో జ్ఞానాతురాణం నా శత్రు నా భయం. జ్ఞానం కలిగిన వాళ్ళకి శత్రువులు ఉండరు, భయం కూడా ఉండదు. ధర్మరాజు లాంటి వాడు. ధర్మరాజుకి శత్రువులు అంటే ఎవరు లేరు, అజాత శత్రువు అని పేరానికి. అలా అనేక మంది అజాశత్రువులు ఉంటారు. ఎవరు వాళ్ళు దేన్ని పట్టించుకోరు, ఎవరిని విమర్శించరు, ఎవరి కర్మకు వాళ్ళు పోని వదిలేస్తారు. ఎందుకు? జ్ఞాని. జ్ఞాని అంటే మనం మార్చలేము అని తెలిసినప్పుడు నీ కర్మ పోయిన వేడు, నాకెందుకు, నా సొంత. ఆనందాతురాణం నా భౌతికం, ఆనందాతురాణం నా భౌతికం నా జగతి. జగం అనేది మిథ్య. సమాజంలో ఉంటారు, అన్ని పనులు చేస్తుంటారు, నిత్యం ఆనందంగా ఉంటారు. ఎవరు ఆనందంగా ఉంటారు? జ్ఞానం ఉన్నవాళ్ళు ఆనందంగా ఉంటారు. జ్ఞాని ఎలా ఉంటాడో, జ్ఞాని ఆనందంలోనే ఎందుకు ఉంటాడు? జ్ఞానం ఉంది కాబట్టి. జ్ఞానం ఏముంది? ఈ జ్ఞానంతో అది తెలుసుకుంటాడు, ఇది మంచి, ఇది చెడు, ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడవాళ్ళు, ఎవరికి దూరంగా ఉండాలి, ఎవరు దూరంగా ఉండకూడదు, ఎవరికి బోధించాలి, ఎవరికి బోధించకూడదు, ఎవరు చెవులు ఎక్కించుకుంటారు, ఎవరు చెవులు ఎక్కించుకోరు, ఎవరు దాన్ని ఆచరిస్తారు, ఎవరు ఆచరించి, అన్ని జ్ఞానికి తెలుసు. త్రికాలజ్ఞుడు. మనకు పూర్వకాలం యోగులు, ఋషుల మునులు ఉండేవాళ్ళు. త్రికాలజ్ఞుడు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఏం జరుగుతుందో వాళ్ళకి అవగతం అయిపోతుంది. అటువంటి వాళ్ళు జ్ఞానులు. ఆ జ్ఞానం పూర్తిగా పొందినప్పుడు ఆనంద బ్రహ్మ, ఆనందో బ్రహ్మ, ఆనందం. అటువంటి జ్ఞానులకి ఈ భౌతిక ప్రపంచంతో సంబంధం ఎందుకు? ఎందుకు ఈ యొక్క దుఃఖం తెచ్చుకోవాలి, ఆనందంగా ఎందుకు ఉండకూడదు అనుకుంటారు వాళ్ళు. కూడా తిట్టుకో, నాకెందుకు, నువ్వు ఏం తిరుగుతావు నాకెందుకు, ఆ తిట్లు నా నుంచి రాదు, నా యొక్క పాలభాగం అంతా కూడా ఒక అర్థం లాంటిది, నువ్వు తిట్టిన తిరిగి వస్తుంది అని వెనక్కి వెళ్ళిపోతుంది, అంతేగా నా లోపలికి రాదు. జ్ఞానులు స్వీకరించరు. వాళ్ళకి ఆహారం ఇస్తేనే స్వీకరిస్తారు. మాటలు, ఇలాంటి పనికిరాని ఆటలు, పనికిరాని చేతలు, ఇవన్నీ వాళ్ళ ముందు ప్రదర్శించే వాళ్ళు ఏమాత్రం చెలించరు. అటువంటి వాళ్ళు ఆనంద పురుషులు, ఆనంద స్త్రీలు. స్త్రీలైనా పురుషులైనా ఆనందించేటప్పుడు, ఆనందం కావాలనుకునేటప్పుడు ఎటువంటి పనికిరాని విషయాల్లో తల పెట్టకూడదు, మనం చొరబడకూడదు. ఎవరియో కథలంతా తీసుకొచ్చి మనం వాళ్ళ కథలకు దూరకూడదు. వాళ్ళ కర్మలు వాళ్ళది. ఏదైనా సలహా అడిగినప్పుడు ఇది మంచిది అంతే. మంచిదో చెడుదా, చెడు ఎందుకు చెప్పాలి? మంచిది. నీకు ఏది మంచిదని చూస్తే ఆ పని చేసుకోండి. నేను చెడుదని చెప్పి మీరు మళ్ళీ ఇంకోటి, లేదు నేను మంచిదని చెప్పి అది ఇంకో జరిగి ఆఖరికి ఏమంటారు అని చెప్తే నేను విన్నాను, అది చెడు జరిగిందట. కనుక జ్ఞానులు అవన్నీ జోక్యం చేస్తూ బ్రహ్మ, నిత్యానందమే బ్రహ్మం, సత్యమే ఆనందం, ధర్మమే ఆనందం, పరమానందం, శ్రీకృష్ణమే ఆనందం, కృష్ణం వందే జగద్గురుం.